ఓం నమో భగవతే రుద్రాయ. రాశి ఫలాలు 8/2/2025 ఏకాదశి శనివారం, మృగశిర నక్షత్రం. అమృత గడియలు ఉదయం 11 గంటల 3 నిమిషముల నుండి 12 గంటల 35 నిమిషముల వరకు. వర్జ్యం తెల్లవారి 3 గంటల 38 నిమిషముల నుండి 5 గంటల 11 నిమిషముల వరకు. దుర్ముహూర్తం 8 గంటల 5 నిమిషముల నుండి మనకి ఉన్నది. అయితే ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనివారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో నిష్కుంభ యోగం, రవియోగం ఏర్పడనున్నాయి. మరోవైపు కొన్ని రాశుల వారికి శనిదేవుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం లభించనున్నది. ఈ కారణంగా ధనవంతులయ్యే అవకాశాలను పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం అనేటటువంటి ఉన్నది, ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సాయంత్రం మీరు కాలానుగుణ వ్యాధుల బారిన పడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ఈరోజు తిరిగి పొందొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆశయాలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారు ఈరోజు కార్యాలయంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ తండ్రి సహాయంతో వాటిని పరిష్కరించుకోగలరు. వ్యాపారులు ఈరోజు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీరు ఇలా చేస్తే అది మీకు హానికరంగా మారుతుంది. మీ పనులన్నీ కూడా పూర్తి చేయడంలో కూడా విజయవంతమవుతారు. విద్యార్థులకు చదువులో కొన్ని అడ్డంకులు వస్తే గురువు సహాయంతో అవి తొలగిపోతాయి. ఈరోజు మీ కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు విష్ణు మంత్రాన్ని తీసుకుని విష్ణు మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వారికి కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే అది ఈ రోజుతో ముగిసిపోతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామి చెప్పేది వినాలి. వారు చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలి. లేకుంటే వారు మీపై కోపంగా ఉండొచ్చు. ఈరోజు ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీ ప్రేమ జీవితంలో కొత్తదనం, మాధుర్యం ఉంటాయి. ఈరోజు మీరు ఏదైనా పనికి రిస్క్ తీసుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు దానిలో నష్టపోవచ్చు. ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మీకు కొంత సాంత్వన లభిస్తుంది. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు ఈరోజు కార్యాలయంలో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టుపై ఎక్కువ సమయం గడుపుతారు. ఈ కారణంగా మీరు బిజీగా ఉంటారు. బిజీగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించుకోలేరు. మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. ఈ సాయంత్రం మీరు చాలా కాలంగా కలవాలి అని అనుకుని ఎదురు చూస్తున్నటువంటి స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం శివయ్యకు గంధపు తిలకాన్ని సమర్పించాలి. సింహరాశి వారు. సింహరాశి వారు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. మీ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు శ్రామిక ప్రజలు తమ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీకు ఏదైనా పాత అప్పు ఉంటే అది కూడా ఈ రోజే తిరిగి చెల్లించబడుతుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంపై వాదన జరగవచ్చు. ఇలాంటి సమయంలో మీరు గొడవలు పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో క్రమశిక్షణతో జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం సంకటహర గణేష స్తోత్రాన్ని పఠించాలి. తులారాశి వారు. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఈరోజు మీకు ఇష్టమైనటువంటి వస్తువు పోగొట్టుకుంటామో లేదో దొంగలించబడుతుందనేటటువంటి భయం ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వివాహితులు తమ పిల్లల నుండి కొన్ని సానుకూలమైనటువంటి వార్తలు వినొచ్చు. ఈరోజు వ్యాపారులకు మంచి డబ్బు సంపాదించడంలో కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. మీ రోజువారీ ఖర్చులను తీర్చడంలో విజయం సాధిస్తారు. ఇక ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం, రాగి పాత్రలో నీటిని ఉంచి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారు ఈరోజు కార్యాలయంలో అనేక మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ఈరోజు సోదరుల మార్గదర్శకత్వంతో చాలా కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీకు గతంలో ఏదైనా అప్పు ఉంటే ఈరోజు దాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామిని బయటకు నడకకు తీసుకుని వెళ్ళి తనతో సరదాగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ కుటుంబంతో సాయంత్రం సరదాగా గడుపుతారు. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేసుకోవాలి. ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారు ఈరోజు కొత్త వ్యాపార అవకాశాల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా మీ తండ్రి గారి యొక్క సలహాను తీసుకోండి. ఈరోజు మీరు పని భారం నుండి ఉపశమనం పొందడానికి ఒక యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ అంచనాల కారణంగా నిరాశ చెందొచ్చు. కుటుంబ సభ్యుని యొక్క ఆరోగ్యం క్షీణించడం వలన మీరు కొంత ఆందోళన చెందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము, గోమాతకు బెల్లాన్ని తినిపించాలి. మకర రాశి వారు మకర రాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ తమ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీ కుటుంబం లేదా పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. నేడు వస్త్ర వ్యాపారులు ప్రతి విషయంలోనూ భారీ లాభాలను పొందేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. కుంభరాశి వారు కుంభరాశి వారిలో విద్యార్థులు ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ సలహాలు సూచనలు స్వాగతించబడతాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా మతపరమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం, బెల్లంను చీమలకు సమర్పించండి. మీనరాశి వారు మీనరాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల వార్తలు విని ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు సీనియర్ సభ్యుడి సహాయంతో ఏదైనా పని చేస్తే అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇక మీ ప్రేమ జీవితంలో ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం, సూర్యనారాయణుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను విన్నారు. మీరు ఈ రాశుల వారంతా కూడా చక్కనైనటువంటి పరిహారాలు ఆచరించి ఆ యొక్క అనుగ్రహాన్ని అనేటటువంటిది పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.